జగన్మోహన్ రెడ్డి అరాచకాన్ని ప్రజలు ఏమన్నా మర్చిపోతున్నారా? బహుశా అది మర్చిపోకుండా ఉండడం కోసం ఒకవైపు చంద్రబాబు నాయుడు గారు, ఇంకోవైపు పవన్ కళ్యాణ్ గారు పదే పదే గుర్తు చేస్తున్నట్టుగా మనకు అనిపిస్తుంది. గుర్తు చేయడం కాదు వెంకటకృష్ణ, భయాందోళనకు గురవుతున్నాం అంటారు దాన్ని. మీ చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, లోకేష్ భయాందోళనలకు గురైతే ఎలా ఉంటుందో అలా జరుగుతా ఉంది ఇప్పుడు. దీనికి కారణం ఏంటంటే, ఒకవైపు ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీని నెరవేర్చకపోవడం, మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి మితిమీరిన భూ కబ్జాలు, ఇంకోవైపు చూస్తే మద్యం సిండికేట్, మైనింగ్ సిండికేట్, శాంతి భద్రతలు లోపించడం, ఆడపిల్లల మీద జరుగుతున్నటువంటి అఘాయిత్యాలు, ఆడపిల్లలకి మీరు పొడిచినటువంటి వెన్నుపోటు, ఇంకోవైపు వెచ్చలవిడిగా సరఫరా అవుతున్నటువంటి మద్యం, గంజాయి రవాణా, ఇక ఆరోగ్యశ్రీని అటకెక్కించడం, ఫీజు రియంబర్స్మెంట్ ఊసే లేకుండా ఫీజు రియంబర్స్మెంట్ పేక నొక్కేయడం, ఇక ఉద్యోగాలు, కొత్త ఉద్యోగాలు ఇవ్వకపోవడం, వాళ్ళకి నిరుద్యోగ భృతి కొట్టడం, ఉపాధి లేకపోవడం, ప్రజాప్రతినిధులే వెచ్చలవిడిగా దోపిడీ చేసుకోవడం, అప్పుల కుప్పగా రాష్ట్రం మారడం, వెరసి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని వర్గాలు, అన్ని ప్రాంతాలు ఈ కూటమి మీద వచ్చినటువంటి తీవ్ర వ్యతిరేకత ఏదైతే ఉందో, ఆ వ్యతిరేకత 2029 ఎన్నికలకి ఏ స్థాయికి వెళ్తుంది, కూటమిని ఎంత అధపాతాలకు తొక్కేస్తుంది అని ఒక భయాందోళనకు గురై ఇప్పటి నుంచే మళ్ళీ విషయం చెప్పడం స్టార్ట్ చేసింది.